యేసుక్రీస్తునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, వర్డ్ ఆఫ్ లైఫ్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీరు క్రమంగా దేవుని వాక్యం వింటూ అందులోని సత్యాలను గ్రహిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రియమైన వారలారా, మరి వర్డ్ ఆఫ్ లైఫ్, వాక్యము జీవమైనటువంటి యేసుక్రీస్తు గూర్చినటువంటి పరిచర్యలని, ఆ యేసుక్రీస్తు యొక్క దైవత్వ మూర్తిమత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన మహిమ కార్యాలను మనము అన్వేషించడానికి మనం ప్రయత్నిస్తున్న ఈ క్రమంలో, ఈ కార్యక్రమంలో ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండ గ్రంథము 23వ అధ్యాయము 20 నుంచి 24 వచనాల వరకు ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ దేవదూత గూర్చినటువంటి ప్రస్తావన రాయబడింది. ఇక్కడ వాక్యము చదివినప్పుడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ దేవుడు మోషేతో మరి మాట్లాడిన సందర్భంలో, నేను ఒక దేవదూతను నీకు ముందుగా పంపుచున్నాను అనే విషయాన్ని మనం ఇక్కడ నిర్గమాకాండ గ్రంథంలో చూడగలం. నిజానికి మోషే గారికి మరి దేవుని పర్వతమైన హోరేబు నాకు మరి తన మామ యొక్క మందలను, గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క హోరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పొద కనిపించింది. ఆ పొద నడుమ మరి అగ్ని జ్వాలలు కనిపించాయి. అయితే అగ్ని జ్వాలల వలన పొద మండుచుండను, కానీ పొద కాలిపోలేదు. నిజానికి అదొక వింతైన దృశ్యాన్ని మరి దేవుడు ఆ యొక్క మోషేకు చూపించాడు. మరి ఆ యొక్క పొద నడుమ అగ్నిజ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమై యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. మరి ఇక్కడ యెహోవా దూత అనేటటువంటి మాటను నేను ప్రత్యేకంగా ధ్యానించాలని ఆశిస్తున్నాను. నిజానికి బైబిల్లో చాలాసార్లు మరి గాబ్రియేల్ దూత, మిఖాయేల్ దూత, రఫాయేల్ దూత, ఆయా దూతల గూర్చినటువంటి ప్రస్తావన, మరి అనేక దూతలు, మరి కాపాడే దూతలు, స్వస్థతనిచ్చే దూతలు, మరి పోరాడే దూతలు, అలాంటి వాటి గురించి మనం బైబిల్లో వింటూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక దూతను దేవుడు త్రోవలో నిన్ను కాపాడి నేను నిన్ను సిద్ధపరిచిన చోటుకి రప్పించుటకు ఒక దూతను పంపుచున్నానని మరి నిర్గమాకాండ గ్రంథం 23-21 అధ్యాయంలో చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క పంపబడినటువంటి దూత ఎవరు? ఇక్కడ చెప్పేదేమంటే, మరి ఏంజల్స్ గురించి కూడా మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ఎ డివైన్ మెసెంజర్ హూ అపియర్స్ అట్ క్రిటికల్ moments in the biblical narrative. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ఈ యొక్క దూత అనేటువంటిది మరి ఒక ప్రాముఖ్యమైనటువంటిది. మరి యెహోవా దేవుని యొక్క సందేశాలను, మరి దేవుని సందేశాలను మరి తన దూతల ద్వారా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులలో పంపబడిన వాడని మరి బైబిల్లో చెప్పబడుతుంది. ప్రియులారా, అనగా మరి మనం చాలాసార్లు మానవులకు, కొందరు భక్తులకు మరి కనిపించినట్లుగా, మరి ప్రవక్తలకు కనిపించినట్లుగా, మరి దేవుని సేవకులైనటువంటి వారికి బైబిల్ గ్రంథంలో భక్తులైన వారికి కనిపించినట్లుగా దేవదూతల గురించి మనం వింటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రత్యేకంగా నిర్గమాకాండ గ్రంథంలో ఐగుప్తులో నుంచి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించినప్పుడు
విడిపించడానికి మోషేను ఏర్పరచుకొని అగ్నిపథలో ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు, నేను నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటికి మరి నిన్ను రప్పించుటకు ఒక దూతను మరి నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పడము గమనార్హం. ఇక్కడ ఈ దూత గురించి మరి చాలాసార్లు మనం ఆలోచించినట్లయితే, దేవదూత అనగా ఒక దేవునికి సంబంధించిన విషయాన్ని లేదా ఆ విషయాన్ని సమాచారాన్ని పంపేవాడని మనం అనుకుంటాం. మరి రెండవ సందర్భంలో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను సర్వశక్తి గల దేవుడను, ఆల్మైటీ గాడ్ అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మరి మూలపురుషుడని చెప్పబడుతున్నటువంటి అబ్రహాముకు అతడు 99 ఏండ్ల వాడుగా ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడుగా, మరి ఎల్ షద్దాయి దేవుడుగా ఆదికాండ గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క దూత ఎవరు? దూత అంటే కేవలం సమాచారం పంపేవారేనా, లేదా సహాయం చేసేవాళ్ళ, లేదా ఆరాధించబడేవాడా అనేటటువంటి విషయాన్ని మనము మరి ఆలోచించాల్సిన వారము. ఇక్కడ దేవదూత అన్నప్పుడు దేవుడు మానవులకు ప్రత్యక్షపరచుకోవడం జరిగింది. దేవదూత మరి దేవుడుగా మాట్లాడుతాడు, మరి అంతేకాకుండా ఆరాధించబడతాడు, దైవ కార్యాలను చేస్తాడు. ఇది మనం ముఖ్యంగా దేవదూత అనగా కేవలం ప్రత్యక్షపరచుకోవడం మాత్రమే కాకుండా మాట్లాడతాడు, మరి ఆరాధించబడతాడు, దైవ కార్యాలను చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పేదేమంటే, అబ్రహాముకు మరి సర్వశక్తిమంతుడిగా ప్రత్యక్షమైన వాడు, యెహోవా దూత అని పేర్కొనబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా మోషేకు మొట్టమొదటిగా పొదలో ప్రత్యక్షమైనటువంటి మరి దేవుడు తన దూతను అనగా యేసుక్రీస్తును నీకు తోడుగా ఉంటాను, పంపిస్తాను, ఆయన నీ పక్షాన యుద్ధములు చేసి మరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నిన్ను నీ ప్రజలను తీసుకొని వెళ్తాడు అనేటటువంటి విషయాన్ని మనం ఈ యొక్క నిర్గమాకాండ గ్రంథంలో మరి చూడగలం. ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఇక్కడ ఇన్ సమ్ క్రిస్టియన్ ఇంటర్ప్రిటేషన్స్ ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కన్సిడర్డ్ ఏ ప్రీ-ఇన్కార్నేట్ అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ ద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ. మరి కొందరు క్రైస్తవ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఈ యొక్క దేవదూతగా ప్రత్యక్షమైనటువంటిది ఎవరో కాదు, మరి త్రిత్వమైన దేవునిలో, తండ్రి కుమార పవిత్రాత్మ దేవునిలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే అని చాలామంది వ్యాఖ్యానకర్తల అభిప్రాయం. ప్రియులారా, అనగా ఈ యొక్క త్రిత్వంలో మరి రక్షకుడుగా, విమోచకుడుగా, మరి పరమ వైద్యుడుగా, మానవునికి మరి జీవాన్ని ఇచ్చేవాడుగా, మోక్ష ప్రదాతగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ వాక్య గ్రంథంలో, ఈ వాక్య లేఖనాలలో మరి యేసుక్రీస్తు ఆ దేవదూతగా మరి ప్రత్యక్షమైనాడని, మరి ఆయనే మరి మోషేకు, అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడని మనం చూడగలం. ఇక్కడ ఇంక మరో విషయం ఏమంటే, ఒకానొక సందర్భంలో యెహోషువ 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలలో చూస్తే, మరి యెహోషువ యెరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి యెహోషువయు ఆయన సైన్యం అంతా కూడా యెరికో మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు, మరి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారము వారు వెళుతున్న సందర్భంలో అతని ఎదుట ఒకడు కత్తి పట్టి నిలిచిన ఒక యోధుడు యెహోషువకు కనబడతాడు.
అప్పుడు నీవు మా పక్షం వాడవా శత్రుపక్షం వాడవా అని యెహోషువ అడగడం జరుగుతుంది. అప్పుడు అక్కడ వచ్చిన సమాధానం అంటే యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యెహోవా సేనాధిపతి అనగా యేసుక్రీస్తు ప్రభువే అక్కడ ప్రత్యక్షమైనాడని మీతో మనం చేస్తున్నాను. అప్పుడు యెహోషువ గారు నేలకు వంగి మరి సాగిలపడి ఆ యొక్క యెహోవా సేనాధిపతికి మరి నమస్కారం చేసినట్లు మరి ఆరాధించినట్లు మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ యెహోషువ మరి యేసుక్రీస్తును మరి సేనాధిపతి వలె కనిపించినటువంటి ఆ ప్రభువును ఆరాధించినట్లు ప్రణమిల్లినట్లు మనం చూడగలం. ఇక్కడ చెప్పేది ఏమంటే throughout the Old Testament, the angel of the Lord serves as a mediator between God and humanity, embodying God's presence and power. ఇక్కడ పాత నిబంధన గ్రంథం అంతా కూడా మరి దేవునికి నరులకు దేవదూత మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రతిరూపముగా ఉండి ఆయా గొప్ప కార్యములు చేసినట్లు మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మరి యోబు గ్రంథకర్త కూడా ఏమంటాడంటే 33వ అధ్యాయము 23-24 వచనాల్లో చూస్తే, నరులకు యుక్తమైనది ఏదో దానిని తెలియజేయటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళమునకు దిగి వెళ్లకుండా వానిని విడిపించును. నరులకు యుక్తమైనది ఏదో మంచి చెడ్డ ఏదో తెలియజేయడానికి వేలాది దూతలలో గనుడకు ఒకడు. ఇక్కడ వేలాది దూతలు అన్నప్పుడు మిఖాయల్, గాబ్రియల్, రఫాయల్ ఇంకా ఏమైనా దూతలు ఉన్నప్పటికీ వారిలో గనుడకు వాడు ఒకరు ఉంటే వారు పాతాళమునకు వెళ్ళకుండా మరి దేవుడు వాని యందు కరుణ చూపి మరి రక్షిస్తాడన్న మాటలను అక్కడ రాయడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి యోబు గారు పాత నిబంధన భక్తుడు, మరి ప్రవక్త, ఆయన కూడా ఒక మధ్యవర్తి కోసం ఎదురు చూసినట్లుగా మనము లేఖనాల్లో చూడగలము. మరి ఇంకో వాక్యం మన నూతన నిబంధనలో కూడా ఏమని రాయబడిందంటే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని రాయబడింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. కాబట్టి మరి దేవునికి మానవునికి మధ్య పాపం వలన అగాధం ఏర్పడినప్పుడు మరి ఆ యొక్క అగాధాన్ని లేదా ఆ యొక్క రెండు గట్ల మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని పూడ్చడానికే యేసుప్రభు వారు దేవునికి నరులకు మధ్య ఒక వంతెనగా వచ్చినాడని, అదే ఆ వంతెన సిలువ అనేటువంటిది సూచిస్తుందని, ఆయన సిలువ రక్తంలో ప్రాణం పెట్టడం ద్వారా మానవుల కోసము మరి బలియాగం కావడం ద్వారా పాప పరిహారం చేసి దేవునితో మానవుడు కోల్పోయిన సంబంధాన్ని, మరి ఆదాము అవ్వలు కోల్పోయిన సంబంధాన్ని దేవునితో మరలా పునరుద్ధరించడానికే యేసుక్రీస్తు ప్రభుగారుగా వచ్చాడని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ బట్ ఆల్సో ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ విత్ హిజ్ ఓన్ బ్లడ్. ఇక్కడ చెప్పేదేమంటే మరి యేసు ప్రభు వారు నూతన నిబంధనకు దేవునికి నరులకు మధ్యవర్తి మాత్రమే కాకుండా తన స్వరక్తం ద్వారా మరి నూతన నిబంధన చేసిన వాడని, మనమందరం కూడా ఆయన నూతన నిబంధనలో పాలువారు కావాలని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దూత యెహోవా దూత లేదా మరి యెహోవా సేనాధిపతి ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువే. నిజానికి లేఖనముల్లో బైబిల్లో చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలీయులకు యెహోవా అనే పేరు చెప్పడం జరిగింది. మరి నూతన నిబంధనలో అయితే 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తుగా మరి శరీరధారిగా బెత్లెహేములో జన్మించడం జరిగింది ప్రియులారా. ఒక వాక్యము ఏమని రాయబడిందంటే మీకా గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 2వ వచనంలో, పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగుచుండెను. నిజానికి పురాతన కాలంలో ఆయన ఉన్నాడు, మరి వర్ధమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉంటాడు, ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు అనేటువంటిది మీకా
అనే ప్రవక్త ప్రవచించినాడు. కాబట్టి మరి యూదాయ దేశం బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా జన్మించడం జరిగింది. ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం ఉండే వాడని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్, అనగా ఆదియు అంతము లేనివాడుగా, మరి మొదటివాడుగా కడపటివాడుగా, మరి ఆదికాండ గ్రంథంలో అన్నవాడుగా కనపడినటువంటి దేవుడు మరి నేను ఆదియును అంతమునై ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ రెండో విషయము మనం ఆలోచిస్తే, ఆ దూత మాట వినాలి, తిరగబడకూడదు. ఇక్కడ నిర్గమాకాండ గ్రంథంలో 23వ అధ్యాయంలో 21, 24 వచనాల వరకు చూస్తే దేవుడు ఆదేశించిన విషయం ఏమంటే, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను, అయితే మీరు ఆ దూత మాట వినాలి, తిరుగుబడకూడదు. నిజానికి తిరుగుబాటు అనేటటువంటిది మానవ సహజము. సిన్ అండ్ డిజొబీడియన్స్ మేక్స్ పీపుల్ రెబలియస్, అనగా పాపము అవిధేయత అనేటువంటిది మనుషులను తిరుగుబాటుదారులుగా చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అనేక సార్లు మరి ఇశ్రాయేలీలు లేదా హెబ్రీయులు మరి ఐగుప్తు బానిసత్వమును విడిపించబడినప్పుడు కూడా అరణ్యంలో వారు ఆయన మీద అనేక మార్లు తిరుగుబాటు చేశారు, శోధించారు. మరి ఎడారిలో మేము దేవుణ్ణి దుఃఖపెట్టినటువంటి వారుగా ఉంటున్నారు. మోషేతో మరి తిరుగుబాటు చేసిన వారుగా ఉంటున్నారు. ఎలా అంటే, మేము ఆ యొక్క ఐగుప్తులోనే మరి ఉల్లిపాయలు మరి కీర దోసలు తింటూ అక్కడే ఉండే వాళ్ళము, మాకు ఇప్పుడైతే కేవలం మన్నా అనే ఆహారాన్ని పెడుతున్నారు అని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని ఉద్దేశం ఏమంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు మీరు ఆ దూతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకూడదు, కానీ ఆ దూత మాట వినాలి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఆ దూత మాట వినాలి అనే మాటను కూడా నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. మరి గాడ్ కమాండెడ్ దెమ్ టు లిజన్ హిమ్. ఇక్కడ లిజన్ అనే మాటకు హీడ్ అని అర్థం. హీడ్ అనగా వినుట, గ్రహించుట, ఆ ప్రకారం చేయుట. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని లేదా ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలను, మరి యేసుక్రీస్తు చెప్పిన మాటలను కూడా మనం వినాలి, గ్రహించాలి, ఆ ప్రకారము ఆచరించాలి, పాటించాల్సిన వారమై ఉంటున్నాం. మరి వినుట వలన విశ్వాసం కలుగును, అది యేసుక్రీస్తుకు వచ్చిన మాట వలన కలుగునని కూడా రాయబడింది ప్రియులారా. కాబట్టి మనం వినాలి. మరి యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 17-18 వచనాలలో చూస్తే, నీవు దేవుని ఉపదేశాన్ని వినాలి, నీవు నా ఆజ్ఞను ఆలకించినలా నీ క్షేమం నది వలను, నీ నీతి సముద్ర తరంగం వలను ఉండునని చెప్పాడు. కృష్ణ ప్రేమ వారులారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఏమంటే, ఆయన ఉపదేశాన్ని నీవు వినాలి, ఆయన ఆజ్ఞలను ఆలకించాలి, అనగా హృదయంలో స్వీకరించి పాటించాలి. అలా చేస్తే నీకు క్షేమం కలుగుతుంది, నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. హల్లెలూయా. నిజానికి దేవుని మాట వినటం వలన మనుషులకు క్షేమం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, వారు నీతిమంతులుగా తీర్చబడిన వారై కొనసాగుతారని మీతో మనవి చేస్తున్నాను. మరి దేవుని మాటలు అనుసరించి నడిచినడలా నీ క్షేమం కలుగుతుంది, నీవు నీతిమంతులుగా జీవించగలవు. అంతేకాకుండా నీ సంతానము విస్తరిస్తుంది, వారి పేరు నిత్యము కొట్టివేయబడక మంచి పేరును కలిగి ఉంటారని కూడా అక్కడ 48వ అధ్యాయం యెషయా 17-18 వచనాలలో 19 వచనాల్లో రాయబడింది. ప్రియులారా, మనము క్షేమంగా ఉండాలన్నా, లేదా మనం నీతిమంతులుగా జీవితాన్ని కొనసాగించాలన్నా, మరి మన సంతానము ఆశీర్వదించబడాలన్నా, అంతేకాకుండా కొట్టివేయబడని మంచి పేరు మనకు మన సంతానానికి ఉండాలంటే కూడా దేవుని మాట వినాలని
మరి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఒక మాట నాకు గుర్తొస్తుంది, ఇశ్రాయేలు నీవు నా మాట వినుము. నీ దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, ఆయనను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలని మరి పాత నిబంధనలోనూ నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు కూడా ఆదేశించాడు ప్రియులారా. కాబట్టి మనం హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించాలి, మరి ఆరాధించాలి, సేవించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ దేవదూత మరి మీకు తోడుగా ఉండి మరి మీకు విజయం ఇస్తాడు అని అక్కడ మనం చెప్పినట్టు చూస్తాం. అంతేకాకుండా ఈ యొక్క నిర్గమకాండ గ్రంథం 23-21 వచనంలో చూస్తే నా పేరు ఆయనకు ఉంది అని రాయబడింది. అనగా యెహోవా అనే నామము ఆ యొక్క దూతకు ఉంది. అంటే దాని అర్థం అనగా యెహోవా అను నామము నిబంధన సంబంధమైన నామమని మీరు గుర్తు చేస్తున్నాను. అదే నామాన్ని మరి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని మరొకసారి మనం అర్థం చేసుకోవాల్సిన వారై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉండునని ఒక వాక్యములో రాయబడింది. చెప్పేదంటే ఇక్కడ ఒక మాట నేను గ్రీక్ మాట చెప్పాలని ఆశిస్తున్నాం. థియోఫెనీ అనే మాట అపియరెన్స్ ఆఫ్ ఎ డైటీ. It is an encounter with the deity that manifests in observable and a tangible form. ఇక్కడ థియోఫనీ అనే మాటకు డివినిటీ, థియోస్ అనగా డివినిటీ అని అర్థం. అంటే దేవుని గురించి వాడే సందర్భంలో థియోఫనీ, థియాలజీ అనే మాటలు వస్తాయి. ఇక్కడ థియోఫనీ అనే మాటకు డివినిటీ అనగా దైవం అని అర్థం. అనగా యెహోవా నామము ధరించినటువంటి యేసుక్రీస్తే ఆ దైవమని, ఆయన మనకు బలమైన దుర్గంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. ఇంకో మాట నూతన నిబంధనలో కూడా ఏమని రాయబడిందంటే, ఈ అపోస్తుల కార్యం 4:12 చూస్తే ఈయన నామము అనే ఈ నామమునే తప్ప మరి ఏ నామం వలన మీకు రక్షణ కలగదు. కానీ ఆకాశం క్రింద ఉన్నట్టు ఏ నామం రక్షణ కలగదు, కానీ ఈ నామమునే మీరు రక్షణ పొందాలి. చెప్పేదేమంటే క్రీస్తునందు ప్రియమైన వారు, గాడ్ ఎగ్జాల్టెడ్ జీసస్ నేమ్ యాజ్ అబవ్ ఆల్ ద నేమ్స్. హల్లెలూయా. దేవుడు తండ్రి అయిన దేవుడు, నిజానికి తండ్రి అయిన దేవుని గురించి ఆయన సమీపించరాని తేజస్సులో సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన దగ్గరికి ఎవరు పోలేరు, ఆయనని ఎవరు సమీపించలేరు. ఆయన 100 సూర్యుల కంటే కూడా మరి తేజస్సు కడిగి సమీపింపరాని మహిమలో ఉన్నవాడు. కాబట్టి ఆ మహిమను చేరుకోలేరు. కాబట్టి ఆయనకు మహిమ ప్రతిబింబమైన తండ్రి అయిన దేవుని మహిమా ప్రతిబింబమైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మానవ రూపంగా పంపాడని, ఆయనే ఈ దేవదూతగా మరి ఇశ్రాయేలు ప్రజలకు పక్షాన యుద్ధము చేయబోయే యోధుడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ మూడవదిగా మీ శత్రువులకు శత్రువునై మీకు విజయమిస్తాడు. మీ శత్రువులకు శత్రువై మీకు విజయమిస్తాడు. ఏలైనగా నా దూత మీకు ముందుగా సాగిపోతూ, మరి ఆ 6 జాతుల వారు అక్కడ కానాను దేశంలో ఉన్నారు. నిజానికి దేవుడు అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబూసీయులను, నిజానికి అక్కడ 6 జాతుల వార్ల పేర్లు రాయబడినాయి. వీళ్ళందరినీ కలుపుకొని కనానీయులు అంటారు ప్రియులారా. ఆ 6 జాతుల వారిని వెళ్ళగొట్టి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో మరి పంపిస్తున్నట్టు మనం చూడగలము. అనగా మరి ఐగుప్తు నుండి విడిపించబడిన ప్రజలను తోడుకొని తాను ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మరి ఆ 6 జాతుల వారిని వెళ్ళగొట్టి వారికి కానాను దేశాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఇలా దేవుడు చేయడంలో ఉద్దేశం ఏమంటే 2 కారణాలు నేను గ్రహించాను. ఒకటేమంటే మరి ఈ యొక్క హెబ్రీయులు లేదా ఇశ్రాయేలీయుల ప్రజలు అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము దేవునికి స్నేహితుడు. కాబట్టి మరి
అబ్రాహాము సంతానమైనటువంటి ఇస్సాకు కుమారులైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించాడు కాబట్టి అబ్రహాముతో ఉన్నటువంటి నిబంధన సంబంధాన్ని బట్టి వారికి వాగ్దాన దేశం ఇస్తున్నాడు. రెండవదిగా మరి ఈ యొక్క అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఆయా జాతుల వారు ఎవరైతే 6 జాతుల వారు ఉన్నారో వారందరూ విగ్రహారాధికులు, వారు దేవుని నమ్మలు ప్రజలు ప్రియులారా. కాబట్టి మరి దేవుడు తన తీర్పు ద్వారా వారిని వెళ్ళగొట్టి యెహోషువ నాయకత్వంలో కాలేబు అనేటటువంటి వారు ఈ యవనతరం అంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి 6 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకుంటారు ప్రియులారా. కాబట్టి ఆ యుద్ధంలో మరి యుద్ధశూరుడుగా వెళ్ళినటువంటి వాడు, మరి ముందుగా నడిపించిన వాడు యెహోవా సేనాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆ ప్రభువే మరి యెహోషువకు, కాలేబులకు, మరి యవనతరంలో యోధులైనటువంటి యుద్ధ వీరులందరికీ దేవుడు విజయం ఇచ్చి మరి ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశాన్ని ఇచ్చినాడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒకటి మనం గ్రహించాల్సిన, దీనివల్ల మనకి ఏమిటి అంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ బి ఫర్ us, హూ కెన్ బి అగైనెస్ట్ us? నిజానికి మరి దేవుడు మరి విశ్వాసులకు మరి తోడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానము చేయదము అని ఒక కీర్తనలో రాయబడింది. నిజానికి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి మనము దేవునిపైన ఆధారపడినప్పుడు, దేవునిని విశ్వసించినప్పుడు మరి మన శత్రువులపై విజయం ఇస్తాడు. మనము నిజానికి కంటికి కనిపించని దురాత్మలు ఎన్నో మనుషుల మీద, విశ్వాసుల మీద, మరి దేవుని నమ్మిన వారి మీద, నమ్మని వారి మీద కూడా అది పోరాటం చేస్తూ వారిని పతనం చేయడానికి, నాశనం చేయడానికి, వారిని తప్పుదారిలో పట్టించడానికి వస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండి మనను కాపాడుతుంది ప్రియులారా. కాబట్టి మరి క్రైస్తవులు మరి దేవుని కోసం నిలవబడి మనం నిలిచినట్లయితే దేవుడు మన పక్షమున యుద్ధములు చేస్తాడు. మరి సాతాను చీకటి శక్తులపై విజయం దయచేస్తాడు. అంతేకాకుండా మరి ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో మరి వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నట్లు మనం కూడా మనకు దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. వాగ్దానములు ఎన్ని అయినను అవి యేసుక్రీస్తులో అని రాయబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువే మరి మనకు విజయం ఇచ్చేటటువంటి వాడు, మనకు వాగ్దానాలు ఎన్నైనా నెరవేర్చేటటువంటి వాడు, మనకు బలమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనందు మనం హృదయపూర్వకంగా నమ్మికించి ఈ విశ్వాసయాత్రలో, ఈ పోరాటంలో సాతానుపై, చీకటి శక్తులపై, మరి దుర్మార్గంగా ప్రవర్తించే మనుషులపై కూడా దేవుడు ఇవ్వగలడు, అనగా మనకు విజయం ఇవ్వగలడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ, వింటున్న వారందరి హృదయంలో అత్యధికముగా దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతుడైన పరలోకపు తండ్రి, భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి అయిన దేవా స్తోత్రము, నీతిపరుడైన దేవా స్తోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైన ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, బలాఢ్యుడా, వీరుడా, దేవా, ఆత్మల రక్షకుడా, మీకు వేలా స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆత్మీయ యుద్ధంలో దేవా, చీకటి శక్తులపై, పాపంపై, లోకంపై విజయాన్ని దయచేసి దేవ మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున, శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.